సిడ్నీలోని నాట్కాన్ 2024 ఈవెంట్లో సుమధుర గ్రూప్ చైర్మన్ మధుసూదన్ గారిని మా రియల్ ఎస్టేట్ గురు ఎడిటర్ కింగ్ జాన్సన్ కొయ్యాడ గారు పలకరించారు. మరి సిడ్నీ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? క్రెడైన్ నాట్కాన్ 2024 ఎలా జరిగింది? సుమధుర గ్రూప్ ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్టులను డెవలప్ చేసింది? కొత్తగా ఆరంభించిన ప్రాజెక్టులు ఎన్ని? హైదరాబాద్ రియాలిటీలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? కొత్తగా ఇల్లు కొనాలని భావించే వారికి ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలు ఏమిటో ఇప్పుడు చూసేద్దాం. భారతదేశంలో నుంచి డిఫరెంట్ సిటీస్ నుంచి దాదాపు 1000కి పైగా డెవలపర్స్ క్రెడైన్ నేషనల్ కాన్ఫరెన్స్ జరుపుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. అలా గత 3 రోజులుగా ఈవెంట్ కాన్ఫరెన్స్ చాలా బాగా జరిగింది. మనకు ఇక్కడ సిడ్నీ నుంచి కానీ డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి ప్రొఫెసర్స్ కానీ మన మహాత్రేయ రాయ్ ఇన్ఫినిటిజం స్పిరిచువల్ లీడర్ మహాత్రేయ రాయ్ గారు కానీ ఈ సదస్సులో పాల్గొన్న బిల్డర్లందరికీ తమ యొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మనం సిడ్నీ నగరం గురించి చూస్తే సిడ్నీ నగరంలో మనము ల్యాండ్స్కేపింగ్ను సిటీలో ఆర్ బిల్డింగ్స్లో ఎట్లా ఇంటిగ్రేట్ చేయొచ్చు అనేది ప్రముఖంగా నేను ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరిగింది. బిల్డింగ్స్ ఇక్కడ చాలా డెన్స్ బిల్డింగ్ ఉన్నా కూడా అదేవిధంగా ఈవెన్ ల్యాండ్స్కేపింగ్కు డిఫరెంట్ ట్రీట్ చేయడం కానీ వాటిని ప్లేస్ చేయడం కానీ దాన్ని ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా చేయడం అనేది చాలా బాగా చేశారు. దాంతోపాటు వాకింగ్ ట్రాక్స్, సైక్లింగ్ ట్రాక్స్, ఇంత డెన్స్ సిచ్యువేషన్లో కూడా రైల్ ట్రాక్స్, రోడ్డు, సైక్లింగ్, వాక్ పాత్వేస్ ఇవన్నిటినీ ఎట్లా ఇంటిగ్రేట్ చేయొచ్చు ఓవరాల్ అనేది మనము చాలా ప్రముఖంగా అబ్జర్వ్ చేయొచ్చు. మనము దాన్ని ఇక్కడి నుంచి మన నగరాలలో మన సిటీస్లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే క్వాలిటీ ఆఫ్ ది లైఫ్ ప్రతి ఒక్కరిది ఉండడానికి, క్వాలిటీ ఆఫ్ ది లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి అది చాలా బాగుంటుంది అని అనిపించింది. తర్వాత లీడర్షిప్ గురించి కానీ మన బిజినెస్లో ఫోకస్ గురించి కానీ ప్రముఖులు చాలామంది సందేశాలు ఇవ్వడం జరిగింది. వ్యాపారంలో హ్యూమన్ వాల్యూస్ ఎలా మెయింటైన్ చేయాలి, లీడర్షిప్ మన టీంని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఎంపవర్ చేసుకోవాలి అనే దాని మీద చాలా సెషన్స్ ఇచ్చారు. మనము జనరల్గా మన నగరంలో, మన ఊరిలో, మన దగ్గర ఉన్నప్పటికంటే ఎప్పుడైనా ఇలా బయటికి వచ్చినప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ సెషన్స్ అటెండ్ అయినప్పుడు ఏమవుతుందంటే వాటి మీద మనం అవి మనకు మన మనసుకు బాగా దగ్గరగా చేరి అవి మన డే టు డే లైఫ్లో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి దోహదం చేస్తుందనేది ఇది నా పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం. క్రెడై బెంగళూరు జీబీ మెంబర్ను, ఈసీ మెంబర్ను కూడా మేము ఈ ఈవెంట్ను ఎలా చేయాలనే దాన్ని క్యూరేట్ చేయడం కానీ చేయడంలో కానీ నేను కూడా ఈసీలో కూడా భాగంగా ఉండి నాకు వీలైనంత కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. దాంతోపాటు మా టీం మెంబర్స్ హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఈ ఈవెంట్కు అటెండ్ అయ్యి వాట్ వీ కెన్ టేక్ ఫ్రమ్ హియర్, వాట్ వీ కెన్ లెర్న్, హౌ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ సెల్స్ అనేది దాని మీద ఫోకస్ పెట్టడం జరిగింది. అది చాలా చాలా ప్రత్యేకమైన సందర్భం. క్రెడై గత 22 సంవత్సరాలుగా ఎవ్రీ ఇయర్ ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, ఒక నేషనల్ కాన్ఫరెన్స్ చేయడం జరుగుతుంది. ఆ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో భాగంగా ఈ సంవత్సరము దీన్ని సిడ్నీని సెలెక్ట్ చేయడం జరిగింది. సిడ్నీనే ప్రత్యేకంగా ఎందుకు చేయడం ఈసారి జరిగింది అంటే సిడ్నీలో ఏదైతే బిల్డింగ్ స్ట్రక్చర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇంత డెన్స్ సిటీలో కూడా హౌ దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ అనేది మనం నేర్చుకోగలిగితే బాగుంటుంది అనేది అదొక కారణము. దాంతోపాటు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక పర్టికులర్ ప్లేస్లో చేయాలనే దాంట్లో మనం ఒక 3-4 వెన్యూస్ మనం సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో సిడ్నీ మనకు ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కానీ మనకు కావాల్సిన ఒక 1000 మంది మీటింగ్ చేసుకోవడానికి హోటల్ రూమ్స్ ఇవన్నీ కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మనం ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా ఉంది. కాబట్టి
మనము సిడ్నీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సుమధుర గ్రూప్ రియల్ ఎస్టేట్ యాక్టివిటీ స్టార్ట్ చేసి 29 సంవత్సరాలు అయింది. నెక్స్ట్ ఇయర్ 2025 విల్ బి 30th ఇయర్. గ్రేట్. టిల్ డేట్ మేము 50కి పైగా ప్రాజెక్టులు 12 మిలియన్ స్క్వేర్ ఫుట్ మేము డెలివర్ చేసాము. ఇంకొక 15 మిలియన్ అండర్ కన్స్ట్రక్షన్ అండ్ అనదర్ 20 మిలియన్ అండర్ అక్విజిషన్ అండ్ అప్రూవల్ స్టేజ్ ఉంది. వీఆర్ ఇంటూ అవర్ మెయిన్ ఫోకస్ ఈస్ రెసిడెన్షియల్తో పాటు మేము కమర్షియల్ వేర్ హౌసింగ్ ప్లాటెడ్ డెవలప్మెంట్ సెక్టర్స్లో కూడా ఉన్నాము. అవర్ మెయిన్ ఫోకస్ ఈజ్ ఇన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు. ఈ 2 సిటీస్లోనే మనం ప్రస్తుతం ఫోకస్ చేస్తాం. మేము ప్రస్తుతం హైదరాబాద్లో రీసెంట్గా పాలే రాయల్ అని పుప్పాలగూడలో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఓకే. రీసెంట్గానే రెరా అప్రూవల్ కూడా రావడం జరిగింది. ఫౌండేషన్ వర్క్ అయితే ఉంది. నెక్స్ట్ మంత్ ప్రాజెక్ట్ లాంచ్ చేయాలని చూస్తున్నాము. ఇట్ ఈస్ ఉబర్ లగ్జరీ సెగ్మెంట్లో ఈ ప్రాజెక్టు 572 ఫ్లాట్స్ ప్రాజెక్ట్ వస్తుంది. అబట్టింగ్ టు ది ఎక్స్ప్రెస్ హైవే అండ్ ప్రైమ్ లొకేషన్ విత్ ఆల్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎమ్యూనిటీస్ అండ్ స్పెసిఫికేషన్స్ తో 6 basements, గ్రౌండ్ ప్లస్ 53 ఫ్లోర్స్ బిల్డింగ్ వస్తుంది. హైదరాబాద్లో ఇంకా 2 ప్రాజెక్ట్స్ ల్యాండ్ అక్విజిషన్ అవుతుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 1 year, 1.5 years వీ విల్ బీ ఏబుల్ టు ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో లాస్ట్ ఎలక్షన్స్ తర్వాత కొంచెం వెయిట్ అండ్ వాచ్ మోడ్ ఉంది. బట్ వాల్యూమ్స్ మనం లేటెస్ట్ రిపోర్ట్స్లో కూడా చూస్తే కొంచెం వాల్యూమ్స్ తగ్గినట్టు అనిపిస్తుంది. బట్ ఇది ఏదైనా కూడా ఒక టెంపరీ ఫెనామినా ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఎస్పెషల్లీ ఇట్స్ ఎ సైక్లికల్ బిజినెస్. ఓకే. మేబీ 1 or 2 cycles, 1 or 2 quarters కొంచెం స్లో ఉండొచ్చు. బట్ అల్టిమేట్లీ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాట్ హైదరాబాద్ హ్యావ్, ద టాలెంట్ పూల్ వాట్ హైదరాబాద్ ఈజ్ హ్యావింగ్, in long run, medium run and mid term, long term, Hyderabad is a very good market, matured market to be in for even for the people of Hyderabad also. It is a very good opportunity now. If a little prices are stabilizing, it is the opportunity everyone has to encash it kind of. హైదరాబాదు ఎప్పుడైనా కూడా ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశం ఉన్న నగరము. చాలా అద్భుతమైన సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, మెట్రో రైల్ కానీ, ఎక్స్ప్రెస్ హైవేస్ కానీ, ఇప్పుడు గవర్నమెంట్ లేటెస్ట్గా వస్తున్న RRR కానీ, స్కిల్ సిటీ కానీ, ఈ హైదరాబాద్కు గ్రోత్కు చాలా ఆపర్చునిటీ ఉంది. అండ్ ఎంటైర్ వరల్డ్ అండ్ ఎంటైర్ ఇండియా ఈజ్ లుకింగ్ అట్ హైదరాబాద్. మై సజెషన్ టు ఆల్వేస్ హోమ్ బయర్ ఈజ్ you go visit the delivered projects of a developer and take a decision. డెలివరీ అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. 200, 300 ప్రైస్ తక్కువ వస్తుంది, ఎక్కువ వస్తుంది అనే దానికంటే ఆ బిల్డర్ క్వాలిటీ ఎలా ఉంది, డెలివర్ క్యాపబిలిటీ ఎలా ఉంది, అది సుమధుర కావచ్చు లేదా ఏ డెవలపర్ అయినా కావచ్చు. మీరు గతంలో ఈ బిల్డర్ ఎన్ని ప్రాజెక్ట్స్ డెలివరీ చేసినాడు, ఎంత ఆన్ టైం డెలివరీ చేసినాడా, క్వాలిటీ ఎట్లా ఉంది చూసి నిర్ణయం తీసుకుంటే మీ నిర్ణయం ఎప్పటికి కూడా తప్పు జరిగే అవకాశం ఉండదు.